హలో ఫ్రెండ్స్, పుష్ప 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ర్యాంపేజ్ చూపిస్తుంది భయ్య. అయితే మన ఫ్రెండ్స్లో చాలామంది భయ్య అసలు ఈ పుష్ప 2 1000 కోట్లు దాటుతుందా, ఒకవేళ 1000 కోట్లు దాటితే ఎన్నో రోజుకి దాటుతుంది అనే విధంగా కామెంట్స్ అయితే చేస్తున్నారు భయ్య. మరి ఆ కామెంట్స్ అన్నిటికీ కూడా ఫుల్ క్లారిటీ అనేది ఈ వీడియోలో ఇచ్చేస్తాను భయ్య. అసలు పుష్ప 2కి 1000 కోట్లు దాటుతుందా అనే క్వశ్చన్ ఏంటి భయ్య? 1000 కోట్లు దాటితేనే ఈ మూవీ హిట్ అవుతుంది. 1000 కోట్లు వచ్చినా సరే ఈ మూవీ ఫ్లాపే. జరిగిన బిజినెస్ని బట్టి చూస్తే 620 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్పారు కాబట్టి 1200 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాలి వరల్డ్ వైడ్గా. అప్పుడు ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్తుంది. మరి పుష్ప 2 మూవీ 1000 కోట్లు దాటుతుందా లేదంటే ఖచ్చితంగా దాటుతుంది భయ్య. ఎందుకంటే ప్రీమియర్స్ ప్లస్ 3 days కలెక్షన్స్ కలిపి 600 కోట్ల మార్క్ అనేది దాటేసింది. ఇక హిందీలో 3 రోజులకే 200 కోట్ల పైన నెట్ అనేది దాటేసింది. మరి 3 రోజులకే 600 కోట్ల మార్కు దాటిందంటే ఇక ఈ రోజు సండే 4వ రోజు ఒక 150 కోట్ల పైన గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ విధంగా వీకెండ్ ముగిసేసరికి 750 కోట్ల మార్క్ అనేది దాటేస్తుంది భయ్య. ఇక మండే నుండి అయితే వర్కింగ్ డే కాబట్టి కొంచెం డ్రాప్ అవుతుంది. ఇక 5వ రోజు మండే ఒక 50 కోట్ల పైన గ్రాస్ రావచ్చు. ఇక 6వ రోజు మంగళవారం ఒక 40 కోట్ల వరకు గ్రాస్ రావచ్చు. ఇక 7వ రోజు బుధవారం ఒక 30 కోట్ల వరకు గ్రాస్ రావచ్చు. ఇక 8వ రోజు గురువారం ఒక 25 కోట్ల వరకు గ్రాస్ వస్తే తర్వాత శుక్రవారం ఒక 20 కోట్ల వరకు రావచ్చు. ఇక వీకెండ్ శనివారం అయితే భయ్య మళ్ళీ పుంజుకుని ఒక 60 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం గట్టిగా ఉంది. ఇక సండే అయితే 80 నుండి 90 కోట్ల వరకు గ్రాస్ రావచ్చు. ఇక ఏమైనా ఆఫ్లైన్ సేల్స్ పెరిగితే ఇక 100 కోట్లు కూడా సెకండ్ వీకెండ్ కూడా టచ్ అవ్వచ్చు. మరి ఈ విధంగా భయ్య 11వ రోజు సెకండ్ వీకెండ్ సండే ముగిసేసరికి ఖచ్చితంగా ఈ మూవీ అయితే 1000 కోట్ల మార్క్ అనేది దాటేస్తుంది అనమాట. అంటే పుష్పరాజు 10 రోజుల్లోనే 1000 కోట్ల దగ్గరలోకి వెళ్ళిపోతాడు. ఇక వీకెండ్ సండే ముగిసేసరికి 1000 కోట్ల పోస్టర్ అనేది పడిపోద్ది అనమాట. అయితే ఈ పుష్ప 2 1000 కోట్లు దాటడం అనేది కన్ఫామ్. మరి లాంగ్ రన్లో ఎంతవరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉందో మీరైతే కింద కామెంట్ చేయండి భయ్య. మరి మీ ఉద్దేశం ప్రకారం బాహుబలి 2 యొక్క 1810 కోట్ల గ్రాస్ మార్కును దాటుతుందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. మరి దానిపైన వీడియో కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, తర్వాత వీడియోలో చేస్తాను. అదనమాట మ్యాటర్.